ఈ వీడియోలో మనమండి తయారు చేసుకుంటే చూపిస్తాను. ముందుగాను కరపండు శుభ్రంగా కడిగి ఉంచుకొని ముక్కలు కోసుకొని కుక్కర్లో పెట్టి కొంచెం వాటర్ వేసి 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోద్దండి. ఇది ఆటుగా తయారు చేస్తున్నానండి. కారం వేసి 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి దుంపలు బయటకు తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత పైన పొట్టు తీసుకోవాలండి. పైన పొట్టు తీసేస్తున్నాను నేను. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో తీసుకోలేం కాబట్టి స్పూన్తో చాకుతో అలా నీట్గా వచ్చేద్దండి దుంప. ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది. కరపండ్లు అంటారు ఈ దుంపని. నేను ఈ దుంప ఇప్పుడు ఆటుగా రెడీ చేస్తున్నాను. కారం వేసి ఉప్పు కారం వేసి తింటే చాలా బాగుంటుందండి. హెల్తీగా కూడా ఉంటుంది, మంచిదండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 స్పూన్కే వేస్తున్నానండి ఆయిల్. 1 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత 1/2 స్పూన్కి కారం వేస్తున్నానండి. ఇది కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, కారం వేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసానండి. అది బాగా కలిగిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత దుంపలు కట్ చేసుకొని ఉడికించి ముందుగా పెట్టుకున్న దుంపలు కట్ చేసి ఈ వాటర్లో వేసి కొంచెం దగ్గరికి పడేదాకా ఉడకనివ్వాలండి. ఉడికేటప్పుడే గుమగుమలాడుతున్నాయి. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ దుంపలు ఇలా ఉడకబెట్టి తింటే ఉప్పు కారం వేసి పెట్టుకుని తింటే బాగుంటుంది. చాలా రుచికరమైనవి. ఇప్పుడు దగ్గరికి అయిపోయిందండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో తీసుకుంటున్నాను. ఈ వేడిగా తిన్నా బాగుంటుందండి, చల్లారాక తిన్నా బాగుంటుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇవి నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.